ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. మనము గోంగూర పచ్చడి మిక్సీకి వేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ముందుగా గోంగూరని తీసుకొని బాగా కడిగి ఒక ప్లేట్లో ఉంచుకోవాలండి. ఆ తర్వాత మనము ఒక ప్లేట్లో జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఇవి కూడా ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన కడాయి ఉంచుకొని అందులో ఆయిల్ వేయకుండా జీలకర్ర, ధనియాలు అలాగే ఎండుమిరపకాయలు కూడా బాగా దూరగా వేయించుకోవాలండి. వేయించుకొని మిక్సీ జార్లో వేసేసుకొని పొడి పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ నెక్స్ట్ తర్వాత మనము ఈ గోంగూర ఉంది కదా, దాన్ని బాగా కడిగి క్లీన్ చేసుకున్నాం కదా, దాన్ని స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ బాగా ఎక్కువగా వేసుకొని అందులో ఈ గోంగూరని వేసుకుంటాము. చెమ్మగానే ఉండాలండి, తడిగానే ఉండాలి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా మనం గరిటెతో కలుపుకుంటూ సాల్ట్ కూడా ఇందులోనే వేసుకొని బాగా పేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం మిక్సీలో ఈ పౌడర్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని అయితే ఈ గోంగూరలోనే వేసేసుకుంటామండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇలా తయారవుతుంది. తయారైన తర్వాత మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుంటాము. దాంతోపాటు ఇంగువ పౌడర్ ఉంటుంది కదా, అది అలాగే తెల్లబాయలు కూడా ఇందులోనే వేసి బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనము ఈ గోంగూర పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు మిక్సీలో వేసుకుండానే గోంగూర పచ్చడి అయితే తయారైపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనము. ఓకే అండి, చూడండి ఇప్పుడు మనకి తయారైపోయిందండి గోంగూర పచ్చడి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే